హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరినైతే చాలా బాగున్నాను. హోప్ దివాళీని అందరూ హ్యాపీగా అండ్ సేఫ్గా చేసుకున్నారు అనుకుంటున్నాను. దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా, సో దీపాలతో పాటు ఇలా లైట్స్ కూడా పెట్టాను మా ఎంట్రన్స్ దగ్గర. అండ్ యాక్చువల్గా ఏంటంటే దివాళీ క్లీనింగ్ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. అవి ఏమైందంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అస్సలు బ్యాక్గ్రౌండ్ మొత్తము క్రాకర్ సౌండ్ అనమాట. సో మార్నింగ్ నుంచే 2 డేస్ కంటిన్యూస్గా 2 డేస్ నుంచి పిల్లలైతే మార్నింగ్ నుంచి క్రాకర్స్ కాలుస్తూనే ఉన్నారు. సో బాగా సౌండ్ ఉందని చెప్పి కొన్ని వీడియోస్ ఈ వీడియోలో యాడ్ చేశాను, క్లీనింగ్ వీడియోస్. అండ్ నేను ఎట్లా డెకర్ చేసుకున్నాను నా లివింగ్ రూమ్లో అనేది. ఇదైతే మాత్రం ఒక షూ ర్యాక్ అండి. మా హాల్లో ఎంటర్ అవ్వగానే ఇది షూ ర్యాక్ ఉంటుంది అనమాట. అక్కడ నేను ఇట్లా చిన్నగా డెకరేట్ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను. ఇట్లా ఫ్లవర్ వాజెస్, ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ పెట్టి డెకరేట్ చేస్తాను. ఇవైతే ఈ ఫ్లవర్ వాజెస్ నేను ఎప్పుడో తీసుకున్నాను హోమ్ సెంటర్లో లాంగ్ బ్యాక్. అండ్ బ్యాక్ ఉన్నాయి కదా లైట్స్, ఇవి వచ్చేప్పటికి అమెజాన్లో తీసుకున్నాను. నేను 2019లో తీసుకున్నట్టున్నాయి లైట్స్. సో ఇది అండ్ చిన్నగా ఇట్లా డెకరేట్ చేస్తాను, ఎందుకంటే ఎంటర్ అవ్వగానే బాగుంటుంది, ప్లెజెంట్ మూడ్ ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఇది ఒకటి, ఇక్కడ ఒకటి ఈ లైట్ సెట్ చేశాను. అండ్ బయట ఎంట్రన్స్ దగ్గరేమో వేరే లైట్ తీసుకున్నాను. అది రీసెంట్గానే తీసుకున్నాను ఆ లైట్ స్ట్రింగ్స్. అది నేను ఈ వీడియోలో యాడ్ చేశాను, స్కిప్ చేయకుండా చూడండి, మీకు మధ్యలో ఆ వీడియోస్ వస్తాయి. ఇదైతే టీవీ యూనిట్ ఏంటంటే నాకు అంతకుముందు అయితే చాలా క్లమ్జీగా ఉండేదండి. నేనైతే ఈ వెస్ట్ సైడ్లో ఈ బాస్కెట్స్ తీసుకున్నాక నాకు చాలా చాలా హెల్ప్ఫుల్గాను, చాలా ఆర్గనైజ్డ్గా అనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఏమైందంటే టీవీ యూనిట్ దగ్గరే మాకు వైఫైవి అవన్నీ వచ్చినాయి అనమాట. సో ఆ వైరింగ్ మొత్తం ఉంటుంది అది. సో అది ఏం చేసినా సరే ఒక బంచ్ ఆఫ్ వైర్ లాగా ఉండిపోతుంది. దాన్ని ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సో నేనేం చేశానంటే ఇది వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అనమాట ఈ బాస్కెట్. దీనికి మూతేమి ఉండదు, అట్లా ఓపెన్ బాస్కెట్ టైప్లో ఉంటుంది. ఆ వైరింగ్ మొత్తం దాంట్లో అట్లా చుట్టేసి పెట్టేశాను. అండ్ ఇంకొక వైఫై సాకెట్ వచ్చేప్పటికి మాకు ఎంట్రన్స్ ఎదురుగా ఉంటుంది అనమాట. అది కొంచెం మూలకు ఉంటుంది కాబట్టి అక్కడంత క్లమ్జీగా అనిపించదు. సో ఈ బాస్కెట్స్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించినాయి అండి. చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను వీటితోటి. నేను అటు పక్కన ఒక బాస్కెట్ పెట్టి అది మూత వస్తుంది, లిడ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇటు పక్కన ఒకటి పెట్టాను. టీవీ యూనిట్ పక్కనే రాధాకృష్ణుల విగ్రహం పెట్టుకుంటాను నేను. ఇదైతే ఎప్పుడో తీసుకున్నానండి, చాలా సంవత్సరాల క్రితం, ఒక 10-11 ఇయర్స్ బ్యాక్ అయి ఉంటుంది. సో దాని కిందకి మాత్రం ఒక స్టూల్ లాగా ఉంది చూసారా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది. అది మాత్రం ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. సో దాన్ని అలా పెట్టేస్తాను పక్కన, ఎందుకంటే ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటారని. అండ్ దీనిపైన చూసారా ఒకటి క్లాత్ వేస్తాను నేను, ఎందుకంటే మాది కార్నర్ ఫ్లాట్ అవటం వల్ల చాలా చాలా డస్ట్ అక్యుములేట్ అయిద్దండి. ఇక్కడ వేసిన కవర్ ఏంటంటే ఇది యాక్చువల్గా డైనింగ్ టేబుల్దండి. ఒక 6 చైర్ డైనింగ్ టేబుల్కి సరిపోయే కవర్ అనమాట ఇది. సో దాన్ని నేను ఇట్లా ఫోల్డ్ చేసేసి వేస్తాను దాని మీద. అండ్ క్లీనింగ్లో పార్టే కదండి, డోర్ మ్యాట్స్ కూడా తీసేసి మొత్తం అన్ని రూమ్స్లోనే తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో వేసేసాను. మార్నింగే వేసేస్తాను ఇది. అండ్ తర్వాత ఇప్పుడు నేను ఏమేమి దీపాలు తీసుకున్నాను చూపించేస్తాను మీకు. యాక్చువల్గా ఏంటంటే నేను ఒక 4-5 డేస్ బ్యాకే వెళ్ళాను అనమాట దీపాలు తీసుకుందామని. అప్పుడు నాకు అంత కలెక్షన్ మంచిగా అనిపించలేదు. సో అప్పుడు కొంచెం బాగున్నాయి అనేవి తీసుకున్నాను. అండ్ తర్వాత కూడా వెళ్ళాను, అప్పుడు కూడా వేరే తీసుకున్నాను, అవి కూడా ఈ వీడియోని చూపిస్తాను. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇవి తీసుకున్నాను, ఇవి కొంచెం చిన్నవండి. సో చిన్నవి కొంచెం స్టాండ్ లాగా వచ్చినాయి, బాగున్నాయి అవి. 10 రూపీస్కి ఇచ్చారు ఒక్కొక్కటి. ఇది ధూపం వేసుకుంటానికి బాగుంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇదైతే ఒక 50 రూపీస్ ఏమో తీసుకున్నట్టున్నారు, కొంచెం పెద్దది. ఆ తర్వాత ఇది నేను ముగ్గుతోనే వేస్తాను, చాక్ పీస్ కన్నా కూడా. సో ముగ్గు తీసుకున్నాను. ముగ్గు ఎక్కువ దొరకదండి ఇక్కడ, దొరికినప్పుడు మంచివి తీసుకుంటాను. ఒక్కొక్క ప్యాకెట్ 30 రూపీస్ అనమాట ముగ్గు ప్యాకెట్. అండ్ ఇవి చిన్నవి. ఇదేమో స్టాండ్ వచ్చిన దీపాలు వేరు, మామూలు దీపాలు వేరు, అది 5 రూపీస్. అండ్ ఇవి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది పింగాణివి, ఇది బాగున్నాయి. ఇది ఒక్కొక్కటి 20 రూపీస్. నాకైతే పింగాణి దీపాలు పెట్టచ్చో లేదో ఐడియా లేదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది ఒకటి తీసుకున్నాను, ఇది టెర్రకోట, అది కూడా బాగుంది. అది 50 రూపీస్ అనుకుంటా పెద్దది.
ఇది మాత్రం 15 రూపీస్ అండి. ఒకటి స్టాండ్ వచ్చింది, 5 ఒత్తులు వేసుకుని బాగుంటుంది ఇది. ఇది ఒక హాఫ్ డజన్ తీసుకున్నాను. ఇది చిన్నది ఒకటి తీసుకున్నాను, పువ్వులాగా వచ్చిందనమాట, కమలంలాగా బాగుందిలే అని తీసుకున్నాను అదొకటి. ఇది కూడా 5 రూపీస్ ఒక్కొక్క పీసు. ఇవి ఒక 6 పీసెస్ తీసుకున్నాను. ఇది సెకండ్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట ఇవన్నీ. చాలా బాగా అనిపించినాయి నాకు. నేనేం చేస్తానంటే ఇవి అట్లీస్ట్ ఒక హాఫ్ డే మాత్రం వాటర్లో సోక్ చేసి ఉంచుతాను. కొత్తవి చూసారా బబుల్స్ ఎలా వస్తున్నాయో, కొత్తవి ఏమవుతుందంటే ఆయిల్ బాగా పీల్ చేస్తుంది. అందుకని నేను మొత్తం వాటర్లో సోక్ చేసేసి హాఫ్ డే ఉంచి ఆ తర్వాత డ్రై చేస్తాను. ఏదైనా మట్టి ఉంటుంది కదా వీటిల్లో, దాన్ని కూడా నేను కొంచెం చిన్నగా స్క్రబ్బర్ తీసేసుకొని స్క్రబ్ చేస్తాను. సో అప్పుడు మనం నూనె వేస్తే ఎక్కువ పీల్చదు అనమాట. అఫ్కోర్స్ మనం ఎంత చేసినా లైట్గా పీల్చింది నాకైతే నైట్ దీపారాధన చేసేటప్పుడు. సో పాతవి ఎన్నున్నా కొత్తవి కూడా తీసుకోవాలి కాబట్టి నేను కొత్తవి హాఫ్ డజన్ తీసుకున్నాను. కొన్ని ఒక్కొక్కటి హాఫ్ డజన్లా తీసుకున్నాను. ఇవైతే చాలా పాతవండి, నా దగ్గర ఎప్పుడో ఒక 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. నేను 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. నేను మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలాంటివే ఉన్నాయి. సో అప్పుడు అనిపించింది అమ్మ ఎన్ని ఇయర్స్ అయినా ఇవే రిపీట్ అవుతూ ఉంటాయని. బట్ కొత్తవి కూడా కొన్ని ఉన్నాయండి. సో నేను అప్పుడు ఎంతగా తీసుకున్నాను నాకు ప్రైస్ అయితే గుర్తులేదు. ఇది నేను నార్మల్గా కూడా యూజ్ చేసేదానండి, ఉర్లీలాగా నా హాల్లో పెట్టుకునేదాన్ని. బట్ తర్వాత కొంచెం కలర్ పోతుంది ఎక్కువగా యూజ్ చేస్తే అని చెప్పేసి, వాటర్ పోయటం వల్ల అని చెప్పి క్లీన్ చేసి లోపల పెట్టేశాను. సో ఇప్పుడు తీసాను. దివాళీ అంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, దాంతోపాటు ఇలాంటి క్లీనింగ్ వర్క్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా చిన్న స్క్రబ్ తీసుకొని ఇలా క్లీన్గా, లోపల కొంచెం మట్టి ఉందండి, మట్టి అట్లా ఉంది. సో అందుకని కొంచెం లైట్గా స్క్రబ్ చేసేసాను. అన్నీ బాగున్నాయి కానీ ఒకటి మాత్రం కొంచెం పాడైంది. మనం ఎంత జాగ్రత్తగా తీసుకునేటప్పుడు చెక్ చేసినా, జాగ్రత్తగా తీసుకొచ్చినా ఇట్లాంటిదైతే తప్పదు, ఏదో ఒకటి అరా ఇట్లా అవుతూనే ఉంటుంది. సో పూర్తిగా డ్రై చేశానండి, ఇట్లాగా బాల్కనీలో పెట్టేశాను. యాక్చువల్గా నేను కొన్ని వీడియోస్ తీయటం మిస్ అయ్యాను. సో అందుకని ఈ వీడియో అయితే చాలా చిన్నదండి, ఒక 8 మినిట్స్ అట్లా ఉంటుంది అంతే. అండ్ ఇంకొకటి ఈ లైట్ నేను డీమార్ట్లో తీసుకున్నానండి, ఫిలిప్స్ బ్రాండ్. ఇది నేను 229 రూపీస్కి తీసుకున్నాను. దీంట్లో కలర్స్ ఉన్నాయి. సో చూడండి, ఎల్లో, వైట్, గ్రీన్, బ్లూ, రెడ్, ఇట్లా నేను ఎల్లో తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. ఇది లెంత్ కూడా బాగానే వచ్చిందండి. నాకు ఎగ్జాక్ట్గా లెంత్ అయితే తెలియదు కానీ నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అంత లెంత్ వచ్చిందనమాట. అండ్ ఇది అమెజాన్లో తీసుకున్నాను. నేను ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం తీసుకున్నాను. ఇదైతే ఎప్పటికీ నా హాల్లో ఇలానే ఉండిపోయింది, ఇంకా దాన్ని తీయలేదనమాట. అండ్ ఈవినింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను దీపారాధన చేయటానికని. ఇవన్నీ కొత్తవండి, కొత్తవి ఒక దాంట్లో, పాత ఒక దాంట్లో పెట్టాను. కొంచెం నెయ్యి వడ్డించి ఇట్లా పెట్టాను. నేనైతే 2 ఒత్తులు వేస్తాను, నాకు 2 కలిపి అవి 2 వేస్తాను అనమాట. సో ఇట్లా వేసేసి బయట పెట్టేశాను. తులసి కోట కూడా నాకు ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది. సో అక్కడ కూడా కొన్ని పెట్టాను అనమాట దీపాలు. సో ఈ ఇయర్ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నానండి దీపావళి. మీరు ఎలా చేసుకున్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అంతా దీపారాధన పూజ అంతా అయిన తర్వాత లైట్గా ఇట్లా ధూపం వేస్తానండి నేను. ఎక్కువ వేయను, ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి వేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం ఈ ధూపం వల్ల నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది కాబట్టి ఊపిరాడదు. సో అప్పుడప్పుడు వేస్తాను, అప్పుడు కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో అది అండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నాను నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. లాస్ట్లో అయితే ధూపం తీసుకొచ్చి ఇట్లా హాల్లో పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.